మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్తూరు డిస్ట్రిక్ట్. శుభకార్యాలు ఏదైనా సరే పట్టు వస్త్రాలు ఉండాల్సిందే. అసలు పట్టు అంటే ఏంటి, పట్టులో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు పట్టు పంటను ఎలా పండిస్తారు, ఇవన్నీ మనకు తెలియాలంటే వెంటనే పలమనేరులో ఉన్నటువంటి పట్టు విక్రయ కేంద్రానికి వెళ్లాల్సిందే. రైతులు పట్టు పంటను పండించి ఈ కేంద్రంలో విక్రయిస్తూ ఉంటారు. అసలు రైతు పండించిన పంటకి లాభమా నష్టమా, చాలా సందేహాలు వస్తుంటాయి. అవన్నీ మనకు తెలియాలంటే ఇక్కడున్న రైతులతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సార్ ఫస్ట్ మీ పేరేంటి? నా పేరు గురుమూర్తి శెట్టి మేడం, కానీ ఏడూరు బాబుని పిలుస్తారు. మేము దాదాపు 70-80 సంవత్సరాల నుంచి సిరికల్చర్ చేస్తున్న పట్టు రైతు మేడం. ఓకే సార్. సార్ పిల్లలకి పట్టుగుళ్ళ సాగు అంటే ఏంటి సింపుల్ గా పిల్లలకి అర్థమయ్యేటట్టు ఒక నిమిషం ఏదైనా చెప్పగలుగుతారా? ఓకే, చెప్తాను మేడం. ఈ మల్బరీ మొక్కలు నాటుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది మేడం. వచ్చిన తర్వాత ప్రతి 60 రోజులకు ఒకసారి మార్కెట్కి గుళ్ళు అమ్ముకునేదానికి అవకాశం. దీంట్లో పాటి ఇది కేవలం తోట పురుగులు రెండు కలిపి 65-70 రోజులు మేడం. ఈ ఆకు వచ్చేది 45 రోజులు. 45 రోజులు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి. చిన్నగా గసాల మాదిరి చిన్న గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు 8-9 రోజులకు ఇడుగుతాయి. ఇడిగిన తర్వాత 4 రోజులకు ఒకసారి నిద్రపోతాయి. అట్లా 4 జ్వరాలు అంటాం. అట్లా 23 రోజులకి తన జీవిత చరిత్ర అంతా పూర్తయిపోయి ఈ మాదిరి గుళ్ళు అల్లుకుంటాయి మేడం. ఇలాగా గుళ్ళు అల్లుకుంటాయి. లోపల పురుగు అయితే ఉంది, లోపల నిద్రావస్థలో ఉంది, లోపల అయితే పురుగు ఉంది. ఈ టైంలో మేము మార్కెట్ లో అమ్ముకుంటే ఈ రోజు ఇప్పుడు ఈ గుళ్ళు అమ్ముకుంటాం మేడం. ఈ రోజు మంచి మార్కెట్ ఉంది. 500 రూపాయల నుంచి 700 రూపాయల దాకా మార్కెట్ కిలో పట్టుగుళ్ళు ధర బట్టి. ఇందులో చిల్క్ ఎంత వచ్చేదాన్ని బట్టి రేట్ ఇస్తున్నారు. వీటిని అమ్ముకుంటాం. 60 రోజులకు 70 రోజులకు ఒకసారి వస్తుంది. ఇందులో పురుగు ఉంది. ఈ పురుగు రంధ్రం పెట్టుకొని బయట రాకముందే మేము మార్కెటింగ్ చేసుకుంటాం. అయితే ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంత పలుకుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ రేట్ మంచిగా ఉంది మేడం. మాకు రైతులకు కూడా ఆశాజనకంగా ఉంది. 1 కేజీ పట్టుగూళ్ళు 350 నుంచి నాణ్యత లేనివి, పంట ఏదైనా డ్యామేజ్ అయినవి 1-2 ఉంటే అవి 400 రూపాయల నుంచి 700 రూపాయల దాకా మార్కెట్ రేట్ ఉంది మేడం. 700 రూపాయల దాకా. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికైతే ఎక్కువ ఎగుమతి ఉంటది? ఎగుమతి అనే దానికి కర్ణాటకలో, మన ఆంధ్రప్రదేశ్ కన్నా కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి మేడం ఈ రీలింగ్ యూనిట్లు. ఇందులో నుంచి దారం తీసేవి లోకల్లో కూడా ఉన్నాయి. మా పలంనేరులో ఉన్నాయి, మదనపల్లిలో ఉన్నాయి, హిందూపూర్లో ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ లో చేపురులో పక్క కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లాలో ఎక్కువగా వాతావరణం అనుకూలంగా ఉండేదాని వల్ల సిరికల్చర్ ఎక్కువగా ఈ ఏరియాలో ఉంది. ఓకే, ఇవైతే మాక్సిమం కర్ణాటకకి అయితే ఎక్కువ. ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ మన ఆంధ్ర మేడం. ఆంధ్ర. ఓకే సార్, ఇప్పుడు ఇది కేజీ అయితే దాదాపు 700 వచ్చిందంటే రైతుకి మంచి గిట్టుబాటు. అవును మేడం, మంచి రేట్ మేడం. మీరు చెప్పినట్టు హోల్స్ పెట్టేసి ఆ పురుగు బయటకు వచ్చేస్తే సరిగ్గా రాక నష్టం కూడా ఉంది. అవును, ఖచ్చితంగా ఉంది. అట్లా వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఒకటి మేడం, హోల్స్ పెట్టి బయట వచ్చే నష్టానికి అది పెద్ద సమస్యగా కాదు. 7 రోజులలో మార్కెటింగ్ చేసుకునేస్తాము. క్రాప్ రాకుండా పోతుంది మేడం. మెయిన్ గా ఈ 23 రోజులు పెంచుతాం కదా, ఆకైతే ఇప్పుడు 45 రోజులు ఆకు వస్తుంది. ఈ గసాల మాదిరి గుడ్లు ఉంటాయి, వాటిని తెచ్చి పెట్టుకుంటాం. ఈ 28 రోజులు పెంచేది పెద్ద శ్రమతో కూడిన పని, ప్రాబ్లమ్స్ తో కూడిన పని మేడం. ఈ 28 రోజులు వాతావరణం చిన్న పురుగులప్పుడు ఎక్కువ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రత 28-27 ఉష్ణోగ్రత ఉండాల. హ్యూమిడిటీ కూడా 85-90 ఉండాల. బాగా చెమట పట్టే విధంగా ఉండాలి. చిన్న పురుగులు పెద్దవగా రోజు రోజుకి 4 దశలు ఉంటాయి మేడం. ఇది 5వ దశ. మొదట 1వ దశకి 28, 2వ దశకి 27, 3వ దశకి 26, 4వ దశకి 25. ఇట్లా టెంపరేచర్ తగ్గించుకుంటూ వచ్చుకుంటే మంచి క్రాప్ వస్తుంది మేడం. ఈ టెంపరేచర్ తగ్గించుకోకుండా ఒకే విధంగా చేసుకుంటూ పోతే క్రాప్ చెడిపోయేదానికి, నాణ్యత తగ్గిపోయేదానికి అవకాశం ఉంది మేడం. సరే, ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అవును వాళ్ళు చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు మేడం. స్టార్టింగ్ లో కొంత పెట్టుబడి అవసరం మేడం. ఎంత కావచ్చు? సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు అవసరం మేడం. పురుగులు పెరిగేదానికి ఇల్లు అనేది అవసరం మేడం. ఇవి డబుల్ హైబ్రిడ్స్ అంటారు మేడం, విదేశీ పట్టుగుళ్ళు. వీటికి కొంచెం వాతావరణాలు అనుకూలిస్తేనే ఈ క్రాప్స్ వస్తాయి. కాబట్టి దీనికి సపరేట్ గా
రేరింగ్ షెడ్ అనేది తప్పకుండా కట్టుకోవాలి మేడం. దీనికి కూడా ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఉంది మేడం. 3 లక్షల రూపాయలు ఒక షెడ్ కి 20 అడుగులు వెడల్పు 50 అడుగులు పొడుగు 14 అడుగులు 12 అడుగులు హైట్ పెట్టుకొని కట్టుకుంటే 3 లక్షల రూపాయలు రాయితీ ఇస్తారు మేడం. అది మళ్ళీ రైతులు కట్టాల్సిన పని లేదు. మన షెడ్ పూర్తి అయిపోతే తిరిగే పని లేకుండా కూడా డిపార్ట్మెంట్ అధికారులు కూడా మంచిగా స్పందించి 10 సార్లు తిప్పించుకునేది అలాంటి ఏమీ లేకుండా అయిపోయింది అదేంటని వచ్చి చూసి మాకు బాగా హెల్ప్ చేస్తారు మేడం. ఆ డబ్బులు అయితే ఇచ్చేస్తారు మేడం. దీంట్లో చాలా వరకు నష్టపోతారు అనేది విన్నాను, నిజమా? రైతులు నష్టపోతారా? అవును మేడం. ఎప్పుడు నష్టపోతామంటే మేడం వాతావరణ పైన ఆధారపడిన జీవి మేడం. నేచురల్ మీద ఉన్నట్టుండి వర్షం పడ్డము, ఉన్నట్టుండి ఎక్కువ టెంపరేచర్, దీనికి షెడ్ లేకపోవడము, దీని మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలియకపోవడము, వాటిపైనే గతంలో మేము ఇదే మార్కెట్ లో నేను 1992-93లో 3-4 సంవత్సరాలు మార్కెట్ కి రాలేదు మేడం. పంట మీద పంట పెట్టి తెలియక టెక్నాలజీ తెలియక పంటలు నష్టపోయిన రైతుని ఇప్పుడు నేను ప్రతి నెల మార్కెటింగ్ వస్తున్నా. అట్లా ప్రకృతి వైపరీత్యాలు ఒకసారి జరుగుతుంది మేడం. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నట్టుండి వర్షం పడ్డము రకరకాల కారణాలు అన్నమాట. ఇప్పుడు కనీసం మాకు 500 రూపాయలు 450-500 రూపాయలు గిట్టుబాటు రేట్ అనేది పడుతుంది మేడం. కూలీల ఖర్చు అని కానీ, ఇటు వాడే మందుల ఖర్చు అని కానీ, షెడ్ పైన వచ్చిన బాడీ ఖర్చు కానీ, తోటకు వదిలే నీళ్ళ ఖర్చులు కానీ, ఇవన్నిటిపైన సరాసరి లెక్కేస్తే అట్లా మాకు రైతుకు ఒక 500 రూపాయల దాకా ఖర్చు వస్తుంది మేడం. ఒక్కొక్కసారి ఏమైపోతున్నాడు 300, 250, 400కి అమ్మదు. ఆపోతే మేము నష్టపోతాం. అలాంటి టైంలో ప్రభుత్వం మమ్మల్ని ఒకసారి ఆదుకుంటే వదలకన్నా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ రైతులు పండించే రైతులు. ఓకే సార్, ఇప్పుడు వీటి గురించి చాలా చక్కగా చెప్పారు. దీంట్లో ఒకవేళ పురుగు ఉంది అని చెప్పారు కదా, అవి బయటకు వస్తే అవి ఏమన్నా మళ్ళీ హోల్సేల్ తక్కువకి వెళ్ళిపోతాయా? చీప్ రేట్ కి చేసుకుంటాము ఇచ్చేయండి అని చెప్పి మేడం హోల్స్ పెట్టేంత వరకు రైతులు పెట్టుకోరు మేడం. బై మిస్టేక్స్ అయితే సిల్క్ వేస్ట్ కింద కేజీ 100-150 రూపాయల వరకు తీసుకుంటారు. ఈ రీలింగ్ యూనిట్లు ఇది వేస్ట్ అనేది లేదు మేడం. మొక్కల్లో వచ్చే పుల్లలతో బుట్టలు అల్లుకోవచ్చు. అక్కడి నుంచి మొక్కల్లో వచ్చే వేస్ట్ తో బుట్టలు అల్లుకోవచ్చు. ఈ పట్టుగుళ్ళు దారము తీయంగా మిగిలిపోయే పురుగులు చనిపోతాయి. వీటి పురుగులను కూడా ఆయిల్ తీసి మగాళ్ళ సోపులకి రకరకాల మెడిసిన్ వాడతారు. కోళ్ళు మేతకు దానాగా వాడతారు. రకరకాలుగా వాడతారు మేడం. వేస్ట్ అనేది యూజ్ చేస్తారు మేడం, తప్పకుండా చేస్తారు. పట్టు అనేది ఎందుకు అంత శ్రేష్టం అనేది మాకు తెలియాలి. ఓకే, ఇది ఎందుకు శ్రేష్టం మేము ఊహించేది మేడం. ఇందులో కెమికల్స్ ఏ మాత్రం కెమికల్ అనేది ఉంటే ఇది క్రాప్ రాదు. కెమికల్ ఏ ఉంటే క్రాప్ రాదు. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించదు. మేము రైతులు కూడా కెమికల్ వాడే పని లేదు. అంటే మళ్ళీ టమాటా మిరప నాటారు అనుకోండి మేడం, భయంకరంగా మందులు వాడాలి మేము, క్రాప్ దిగుబడి రాదు. దీనికి అలాంటిది వాడితే ఇది క్రాప్ రాదు. కాబట్టి పర్యావరణం దెబ్బతింది. అందుకని ఇందులో వచ్చేది నాణ్యతగా ఉంటది. ఈ పట్టు గుళ్ళుని దారం తీసి చారేసే కాకుండా ఈ గుళ్ళని మీరు చెప్పినట్టు తూట్లు పెట్టుకొని బయట వచ్చేసిన వాటిని హారాలు చేయొచ్చు మేడం. ఒక హారం 4,000-5,000 రూపాయలు మేడం. ఎలాంటి హారము? పూల హారం మేడం. మనం మార్కెట్ లో చెండు మల్లెలతో సేమ్ వీటికి హారం తయారు చేస్తారు మేడం. 4,000 నుంచి 10,000 దాకా దీని ఇట్లా తీసేసి మాదిరి వచ్చేట్టుగా కట్ చేసి హారాలు తయారు చేస్తారు మేడం. వీటిని తీసుకునేసి నైస్ గా వస్తుంది మేడం. వీటిని కట్ చేసి హారం చేస్తే కొన్ని సంవత్సరాలు గానీ దీని కాంతి చెడిపోకుండా ఇంట్లో అట్లే ఉంటుంది. మన ఇంట్లో ఫోటోలకు గానీ దేవుని ఫోటోలకు గానీ వేసుకుంటే ఎన్ని రోజులనగా నాణ్యంగా ఉంటుంది. అంటే కాస్ట్ అంత ఉంటుంది? అవును మేడం, 10,000 రూపాయలు దాకా ఉంది. మీరు ఫస్ట్ టైం వింటానండి. అవును మేడం, చాలా విధాలుగా యూజ్ చేస్తారు. తప్పకుండా మేడం చేస్తా ఉన్నారు. మంచి దిగుబడి ఉంది. సెరికల్చర్ స్టార్ట్ చేస్తే నిజాయితీ ప్రభుత్వ ఉద్యోగ మాదిరి ప్రతి నెల డబ్బులు తీసుకునేదానికి అవకాశం ఉంది. అప్పులు పాలుగాడు అట్లని చెప్పి పెద్ద కోటీశ్వరుడు కూడా కాడు. నెమ్మదిగా తన సంసారాన్ని నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ మంచి జీవితం తీసుకునేదానికి అవకాశం ఉంది. కష్టానికి తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, మీకు ఎన్ని ఏళ్ళ అనుభవం ఉంది దీంట్లో? ఓకే మేడం, ఇది మాకు ఎన్ని ఏళ్ళ అనుభవం ఉంటే ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు మేడం వయసు. ఇప్పుడు నడుస్తానేది ఈ పలంనేరు ఏరియాలోనే ఫస్ట్ సెరికల్చర్ స్టార్ట్ చేసింది మా ఫాదర్. గవర్నమెంట్ కన్నా 6 నెలలు సీనియర్లు మేము. 1952 నుంచి సెరికల్చర్ ఈ పొద్దుటి వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయండి. క్రాప్ చెడిపోవడం కానివ్వండి, మార్కెట్ లో రేట్లు కానివ్వండి, ఇలాంటివి ఎన్నిటికి వచ్చినా గానీ మేము సెరికల్చర్ ఆపలేదు. లక్షణంగా ఒకే కుటుంబంగా ఉన్నాం. అందరినీ కూడా బయట దేశాల వరకు చదివించినాం. సెరికల్చర్ తప్పించి వేరే క్రాప్ చేయలేదు. చేసాం వరి, చెరుకు, టమాటో ఇవన్నీ చేసాం. అవి ఒక్కసారి వస్తాయి, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆ భూమి నమ్మేంత డబ్బులు కూడా అప్పులు లేదు. ఇది అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ నష్టం వస్తుంది,
నష్టం వచ్చినా అప్పుల్లోకి చెప్పేపని ఆ నెల కూలిపాటు పోయింది, రెండో నెలలో మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. ఇందులో ఎందుకు నష్టపోయినా మనం ఒక చిన్న థింకింగ్ చేసి పక్క రైతులతో కలడము, అధికారులతో కలడము, సైంటిస్టులతో కలడము, ఈ చేసిన పొరపాటుని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే సిరికల్చర్ స్టార్ట్ చేసిన రైతు ఎట్టి పరిస్థితులను చెడిపోవడం మేడం, మంచిగా బతుకుతాడు మేడం. క్లాప్స్ కొట్టాల్సిందే ఖచ్చితంగా. చాలా బాగా చెప్పారు. మీ తోటి రైతులతో మీరు షేర్ చేసుకుంటూ ఉంటారా, ఇలా చేస్తే బాగుంటది, ఇలా మంచి ప్రశ్న అడిగితే మేడం. నాకున్న టెక్నాలజీని నేను ప్రతి నెల 21వ తారీఖు ఉచితంగా మా గ్రామానికి ఎవరు వచ్చినా నా తోటను చూపెడతాను. నా దగ్గర హై టెక్నాలజీ సిరికల్చర్ ఉంది మేడం. ఇంక 20 సంవత్సరాలకు రాబోయే టెక్నాలజీస్ అంతా కూడా నా దగ్గర ఉన్నాయి. మైసూరులో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా ఫోటోలు కూడా ఎక్కువ చూపెడతా ఉంటారు సైంటిస్టులు. ఇప్పుడు నా దగ్గర హై టెక్నాలజీ కకునా గూళ్ళు ఇడిపించే మిషన్ నేనే తయారు చేసుకున్నాను. కలుపు తీయకని వ్యవసాయం చేస్తాను. విచిత్రం నవ్వుకుంటారు అందరూ, ఇదేంద్ర అబ్బాయి 20 సంవత్సరాలు అయింది మల్బరీ తోటలో కలుపు తీసేదే లేదు మేడం. ఇప్పుడు కాయలు కూడా అమ్ముకోవచ్చు మేడం. ఆ రకాలు కూడా నా దగ్గర తోటలో ఇంప్రూవ్ చేసినాను. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొకటి ఆకు ఎండబెట్టి కూడా అమ్ముకోవచ్చు మేడం మార్కెట్ లో. ఎందుకు సార్, దేనికి యూజ్? అది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారండి మేడం. ఇందులో ఏదో కెమికల్ వస్తుందంట. ఇప్పుడు లేటెస్ట్ గా ముందు సంవత్సరం నేను 2-3 టన్నులు అమ్మినాను. ఈ సంవత్సరం మళ్ళీ ఆడుతున్నారు. ఈ రైతులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి రైతులు కూడా ఆలోచించండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఆకుంటే ఎక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు క్రాప్ రానప్పుడు కొన్ని అనివార్య కారణాల్లో మనం చేయలేనప్పుడు ఆ ఆకుని ఎండబెట్టి అమ్ముకునే అవకాశం కూడా ఉంది మేడం. సిరికల్చర్ లో ఏ టెక్నాలజీ ఉందో అన్ని నేను ఉపయోగించుకొని అందులో వచ్చిన సాధక బాధకాలు కూడా మళ్ళీ ఆ అధికారుల దగ్గరకు ఆ రైతుల దగ్గరకు వెళ్ళి అడిగి తెలుసుకొని వచ్చి మంచిగా మా రైతులకు చెప్తూ ప్రతి నెల 21వ తారీఖు ఉచితంగా నేను సలహా ఇస్తా ఉన్నాను. గ్రేట్. ఇంకొక నష్టపోకుండా మీ సలహాలు సూచనలు చాలా ఇంపార్టెంట్. తెలియని వాళ్ళకి టిప్స్ కూడా చెప్పినారు. దాని తర్వాత లాభమా నష్టమా అని అడిగితే అది చెప్పినారు. అప్పులు లేకుండా గవర్నమెంట్ జీతం సంపాదించుకున్నట్టు దీంట్లో చేసుకుంటే కరెక్ట్ గా మన సంపాదన మన కష్టానికి తగినట్టు వస్తుందని చెప్పినారు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు మేడం. జై హింద్, జై భారత్.